ప్రకృతి వనరులని నాశనం చేస్తున్నారు. చెట్లని నాటట్లేదు. ఉన్న వాటిని కూడా నరికేస్తున్నారు. ఏమన్నా అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్న పేరుతో ప్రకృతి వనరులను నాశనం చేసేస్తున్నారు. మానవాళికి ఎంతో పెద్ద పెద్ద ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఎట్లా బ్రతుకుతారయ్యా? ఇండస్ట్రీలు పెట్టి బతుకుతారా? ప్రకృతి లేకపోతే మనిషి ఎట్లా బతుకుతాడయ్యా? కొంచెమన్నా బుర్ర ఉండక్కర్లా? వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. అడవులు నాటండి అయ్యా, చెట్లను నాటండి. ప్రతి సిటీలోనూ మొత్తం తార్ రోడ్లు, కాంక్రీట్ రోడ్లు, సిమెంట్ రోడ్లు. వర్షం పడితే భూమిలోకి నీళ్ళు ఇంకే పరిస్థితి లేదు. అందుగురించి ప్రతి సిటీలోనూ భూగర్భ జలాలు పడిపోయాయి. గ్రౌండ్ వాటర్ చాలా దారుణమైన స్థితిలో పడిపోయాయి. తాగే జలాలని, నీళ్ళని, నదులను కలుషితం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ వ్యర్థాలన్నీ కూడా నదుల్లో కలిపేసి నదులను కలుషితం చేస్తున్నారు. ఏం మంచినీళ్ళు ఏం తాగుతారయ్యా? ఈరోజు నువ్వు తాగుతున్నావు సరే, నీ పొట్ట నిండితే చాలా, రేపు నీ కొడుకు ఏం తాగుతాడు, నీ మనవడు ఏం తాగుతాడు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రకృతి కనెర చేస్తే ప్రళయమే, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ప్రవర్తించకండి. రియలైజ్ అవ్వండి. చెట్లను నాటండి, ప్రకృతి వనరులను కాపాడండి. మానవాళి 10 తరాలు సంతోషంగా పచ్చగా బ్రతుకుతారు. ప్రకృతి వనరులను నాశనం చేసి డెవలప్మెంట్ అన్న పేరుతో కనుక చేస్తే, ప్రకృతి కనెర చేస్తే మానవాళి నశించిపోతుంది. ఏదో ఒకరిద్దరు వ్యక్తులు చేసే తప్పులకి మొత్తము కొన్ని లక్షల మంది, వేల మంది చనిపోతారు. ఒకరిద్దరు చేసే తప్పులకి ఆలోచించండి. ఇండస్ట్రీస్ను మనము ఒక స్థాయి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. ప్రకృతి వనరులని నాశనం చేసేసి డెవలప్మెంట్ అవ్వమని ఎక్కడా చెప్పాల. ప్రకృతి మనకు చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్ కన్నా కూడా ప్రకృతే ఇంపార్టెంట్. ఆలోచించండి. మానవాళి 10 తరాలు పచ్చగా బ్రతకనివ్వండి. స్వచ్ఛమైన గాలి పీల్చనివ్వండి. స్వచ్ఛమైన నీరు అందించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. మనము ఈ సొసైటీలో భాగం. ప్రకృతిని ఈరోజు నువ్వు నాశనం చేసి తినే ఫలాలు బాగుండొచ్చు కాక, బట్ రేపు నీ కొడుకు ఏం తింటాడు, నీ మనవడు ఏం తింటాడు? ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడండి, ప్రకృతి వనరులను కాపాడండి, చెట్లను నాటండి, నదులని, తాగే నీళ్ళని కలుషితం చేయవాకండి.